పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎలా అంటే రాజకీయ నాయకుడు కదా ఆయన నాయకుడు అంతే. ఓకే. ఎంతవరకు ఆయన పని ఇచ్చింది చూసుకుందాం చేసుకుందాం. ఆయన ఎలా ఉంటుందంటే రికమెండేషన్స్ ఉండవు. ఇంకోటి ముక్కుసూటిదనం. చేయాలంటే చేయాలి. ఆయన ముందే ఆయన సొంత నాయకులైనా కింద సరే ఇచ్చిన కాంట్రాక్ట్ రోడ్డు కాంట్రాక్ట్లు ఇస్తే చేసుకుంటే ఎవడు చూసి వదిలేస్తాడు. ఆయన వెళ్తాడు, అక్కడే చెకింగ్ చేస్తాడు, బాగోపోతే అక్కడే క్వశ్చన్ చేస్తాడు. ఇంకా అలా నాయకుడు కావాలి కదా మనకి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. సో మంత్రిగా ఆయన శాఖలు ఉన్నాయి. ఎలాంటి ముద్ర వేశారు ఆయన ఉప ముఖ్యమంత్రికి రాష్ట్రానికి అయ్యాకంటే? ఆయన ఎలాంటి మార్పు చూపించారు? పవన్ మార్పు ఏమన్నా కనబడిందా? అవును కదా. మరి ఇప్పుడు ఆయన కూటమి అని చెప్పి స్టార్ట్ చేసి కావాలని కూటమిని కల్పించి రాష్ట్రానికి మంచి గవర్నమెంట్ తీసుకొచ్చి ఆయన ఇది చూసుకుంటాడు. పంచాయతీరాజ్ చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది ఆయనకి. ఖచ్చితంగా సీనియర్ పొలిటీషియన్, ఆయన పరిపాలన బాగా అందిస్తాడు సీనియర్ కాబట్టి అని చెప్పేసి అది ఆ నమ్మకం పెట్టుకున్నాడు. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఈయన ప్రతిదీ ఆ పంచాయతీలు చేసే విధానం కానీ, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎర్రచందనం కానీ, ఇంకా వాటర్ మొన్న జలజీవన్ చెప్పేసి ఇది కానీ, సెంట్రల్ మినిస్టర్ గారితో ఉన్న ఈ ర్యాప్ వల్ల చక్కగా మనకు నిధులు వస్తున్నాయి. ఎంత బాగుంది చక్కగా అది. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఇప్పుడు ఒకరే డిప్యూటీ సీఎం. 5గురికి ఇతనికి ఏమైనా తేడా గమనించారా? అదిగా అంటారు రజనీకాంత్ గారు. ఎంతమంది ఉంటే ఏమొచ్చిందమ్మా, అక్కడ ఉండాలి. కానీ ఏంటి ఆయనలో మీకు నచ్చే విషయాలు అంటే పర్సనల్గా పవన్ గారిలో మీరు? వ్యక్తిత్వం అంతే. అది నిజాయితీ మనకు నచ్చింది అనమాట. భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఆయనకే ఇష్టం ఉండదు. నాకు ఆయన ఇష్టం లేకపోయినా ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. నేను ఆయన బలంగా కోరుకుంటాను. ఇప్పుడు అభిమాని కరెక్టే కాదనట్లేదు. ఆయనకి ఎంతవరకు ఏంటంటే సొంత లాభం ఉండదు ఆయనకి. నేను నాయకుడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఉన్నా లేకపోతే నేను అవసరం, పని జరగాలి, మంచి జరగాలి. అంటే ఆయన కోరుకోడు. ఆయన రూపాయి ఖర్చు పెడుతున్నారు, ఆయన శాలరీ కూడా ఇస్తూ ఉన్నారు. అదే బాధ కదా. కానీ ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా స్టిల్ ఇప్పటికీ ఆయన పర్సనల్ లైఫ్ మీద తెలుసుకోవాలి చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మీరేం చెప్తారు? ఆల్రెడీ 11కి వచ్చారు కాబట్టి దానివల్లే ఇప్పుడు కానీ తెలుసుకుంటే ఆ 11 మిగులుతుంది. లేదు ఇంకా అదే పందా ఉంటే ఇంకా 11 ఉంటాయో 7 ఉంటాయో 9 ఉంటాయో చెప్పలేము. ఫైనల్గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఒకే ఒక్క మాట పవన్ గారి గురించి ఏం చెప్తారంటే? నిజాయితీ గల నాయకుడు అంతే. ఇంకా అంతకంటే ఏం లేదు.